అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్లో ఏదైతే చిలుకూరు బాలాజీ దేవాలయంలో కూడా ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేసిన దాడిని నిరసిస్తూ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏదైతే బ్రాహ్మణ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది బ్రాహ్మణ సంఘ నాయకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, దాడిని ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ అయినటువంటి ప్రధాన అర్చకులపై దాడిని ఎట్లా ఖండిస్తున్నారా? ఆలస్యంగా వెలుగులోపలికి వచ్చింది ఈ విషయము. అర్చకస్య హరిసాక్షాత్ చిరరూపి నశంశయ. దేవాలయంలో భగవంతుడు కూడా ఒకే తోటి నిల్చొని ఉంటాడు, కానీ అర్చకుడు అలా కాదు. యావత్ ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని పరితపించేటటువంటి అర్చకులకు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దాడులు చూస్తున్నాం. అదేవిధంగా మరి ఆధ్యాత్మికవేత్త ఎన్నో ఏళ్ళుగా ధర్మ పరిరక్షణార్థం మరి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి పైన ఇష్వాకు వంశం చెప్పుకుంటూ మరి చేసినటువంటి దాడిని ఈ యొక్క శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ పరిషత్ సంఘ సభ్యులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అర్చకుడు చాలా చిన్న తరగతికి చెందినవాడు. ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో మరి చూసుకుంటే అర్చకుల పాపులేషన్ కూడా చాలా తక్కువ. ప్రతిరోజు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి భగవత్ ఆధ్యాయనం తర్వాత, భగవత్ పూజ తర్వాత ప్రపంచమంతా కూడా బాగుండాలనేటటువంటి ఆకాంక్ష చేసే అర్చకుణ్ణి ఈ విధంగా దాడి చేసి ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అని చెప్పేసి ఆలోచన. మరి దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మరి అర్చక సమాజాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం కాపాడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి ఆ అల్లరిమూక ఇష్వాకు వంశకులం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ సమాజం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల తరపున ఈరోజు ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. జై అర్చక, జై అర్చక, జై జై అర్చక. మీరు చెప్పండి, అయితే చిలుకూరు బాలాజీ దేవాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నటువంటి రంగరాజు పైన దాడిని కూడా పలువురు రాజకీయ నాయకులు కూడా ఖండించారు. దీని మీద ఏం చెప్తారు? మేమేం చెప్తున్నామంటే ఈ విషయం మాకు మీడియా ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీటన్నింటిని గమనించి మేము ఒకసారి కూడా రంగరాజన్ గారిని కలిసి వచ్చాము. మేమందరము శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి కలిసి వచ్చాము. చాలా మాకు ఆయన మంచి విషయాలు, మంచి మాటలు చెప్పారు. అయితే నిన్న మన జరిగిన సంఘటనకు మేము మాట్లాడుకొని ఈ విధమైన హేమియమైన చర్య చాలా దారుణంగా బూతు పురాణాలు తిడుతూ అతన్ని దూషించడం చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటి వారిని భవిష్యత్తులో మరి ఎలాంటి ఎవరిని కూడా అర్చకులను, బ్రాహ్మణులను కూడా వేధింపులకు గురి చేయకుండా వారిపైన పోలీస్ శాఖ వారికి మరి ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, ఆలయాల్లో అర్చకులను వేధించడము, దుర్భుషలాడడము, దాడులు చేయడము ఇది సరికాదు. కాబట్టి వారిని చేసిన వారిని కఠినంగా శిక్షించి వారిపై చర్యలు తీసుకోవాలని మేము శ్రీ వైష్ణవ వైకానస బ్రాహ్మణ సంక్షేమ శాఖ పాలమూరు నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిలుకూరు బాలాజీ దేవాలయం ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రంగరాజుపై దాడి చేసిన వారిని కూడా వెంటనే దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలంటూ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బ్రాహ్మణ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది, డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.